పలారం బండి అనగా అమ్మవారి రథం. ఈ పలారం బండిని అత్యద్భుతంగా, చాలా అందంగా, అతి సుందరంగా అలంకరిస్తారు. అత్యంత శక్తివంతమైన, అతి సుందరమైన అమ్మవారిని అలంకరించిన తర్వాత ఈ పలారం బండిలో కూర్చోబెడతారు. అమ్మవారిని పలారం బండిలో కూర్చోబెట్టిన తర్వాత ఆ పలారం బండిని తీన్మార్ డప్పులతో, పోతురాజు చిందులతో అందరూ చిందులేస్తూ ఎంతో ఆనందంగా అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు. అండ్ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు పొందుతారు. పోతురాజు ఒళ్ళంతా పసుపు పూసుకొని, కాళ్ళకి గజ్జలేసుకొని, తీన్మార్ డప్పులకి చిందులేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ దుష్టశక్తుల్ని పోగొడతాడని నమ్ముతారు. పోతురాజు అంటే ఒక బలం, పోతురాజు అంటే ఒక నమ్మకం, పోతురాజు అంటే ఒక ధైర్యం, పోతురాజు అంటే ఒక భక్తి. పోతురాజుకి మరో పేరు రక్షకుడు అని చెప్పొచ్చు. పోతురాజు చిందులేస్తూ అమ్మవారిని ఊరేగిస్తూ ఆ దుష్టశక్తులను అన్నింటినీ పోగొట్టి అక్కడున్న ప్రజలందరినీ రక్షిస్తాడు. అండ్ అక్కడున్న భక్తులందరినీ దుష్టశక్తుల నుంచి కాపాడుతాడు. అండ్ పోతురాజు చిందులేసి అందరినీ ఉత్సాహపరిచి అక్కడ దుష్టశక్తుల్ని పోగొట్టిన తర్వాతే పలారం బండి ఊరేగింపు మొదలవుతుంది. అండ్ అందరూ ఆనంద సందోహాల్లో మునిగిపోతారు.